కోవూరు మండలంలోని వైసీపీ కార్యాలయంలో ఎలక్షన్ కమిటీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ సభ్యులకు, నాయకులకు, ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి వీరి చలపతిరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎల్ఓల వద్ద ఉన్న ముసాయిదా జాబితాను బిఎల్ఏలు సమగ్రంగా పరిశీలించాలని, మైగ్రేట్లు, మరణించిన వారి వివరాలు మరియు డబుల్ ఎంట్రీలను గుర్తించి తగిన ఫారంల ద్వారా సరిచేయాలని సూచించారు. నూతన ఓటు నమోదుకు ఫారం 6, విదేశీయులకు ఫారం 6A, తొలగింపుకు ఫారం 7, సవరణలకు ఫారం 8 ఉపయోగిస్తూ ఈ నెల 30వ తేదీ ఉన్న అప్పీల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని మరియు దొంగ ఓట్లను తొలగించేలా మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సర్ ప్రోగ్రాం జయప్రదం చేసినటువంటి కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ సభ్యులందరికీ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ లీడర్లకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నిన్నటి రోజున బిఎల్ఓలకి ఈ యొక్క ఓటర్ జాబితా ముసాయిదా లిస్టు వాళ్ళ యొక్క ఫోన్లో కూడా రావడం జరిగింది. సంబంధిత బిఎల్ఓల్ని బిఎల్ఏలు కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ లిస్టు, మనం 24వ తేదీ ఇచ్చినటువంటి లిస్టు మీ దగ్గర ఉన్నాయి. ఎన్ని మనం ఎలిమినేషన్ ఫామ్స్ ఇచ్చాము, ఎన్ని అప్లోడ్ చేసినారు, వాటిల్లో మరి మైగ్రేట్స్ ఎన్ని, డెత్లు ఎన్ని, డబుల్ ఎంట్రీస్ ఎన్ని, ఇవన్నీ కూడా వివరంగా దాంట్లో నోట్ చేసి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏల దగ్గర సంతకం స్వీకరించడం జరిగింది. తప్పకుండా ఆ యొక్క పేపర్ మీ దగ్గర ఉంది. దయచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలందరికీ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనం చేసేది ఏంటంటే, ఒక పార్ట్ పూర్తి చేశారు, ధన్యవాదాలు. రెండో పార్ట్ కూడా మనకు 30వ తేదీ వరకు కూడా అప్పీల్ ఉంది. తప్పకుండా అప్పీల్లో మరి ఏదైనా కొత్తగా ఫామ్ 6 అంటే ఓట్ జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఫామ్ 6A అంటే మన భారతీయుల నుండి బయట దేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ యొక్క ఫామ్ 6Aలో మరి ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. మొన్న ఇచ్చిన మన లిస్టులో ఏదన్నా మిస్ అయిపోయేదన్నా కానీ మరణించిన వారు మళ్ళీ కూడా లిస్టులో కనపడితే మరి డబుల్ ఎంట్రీస్ అయితేనేమి, మైగ్రేట్స్ అయితేనేమి ఫామ్ 7 ద్వారా తొలగించవచ్చు. మరి ఆ కార్యక్రమం కూడా మరి మీరు ఇచ్చినటువంటి అడ్రస్లు అయితేనేమి, మీ తండ్రుల పేర్లు, మరి మీకు ఉన్నటువంటి ఏదన్నా కానీ తేడాలు వచ్చుంటే ఫామ్ 8 ద్వారా సవరించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ నెల 30 వరకు అవకాశం ఉంటుంది. తప్పకుండా బిఎల్ఓలతో మళ్ళీ సంప్రదించి మీకు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ఇచ్చి లాస్ట్ 24th డేట్లో మీకు సంతకాలు పెట్టి బిఎల్ఓలు అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారుల ద్వారా మీరు తీసుకున్న పత్రంలో ఉన్నటువంటి ఏ సంఖ్యలు అయితే కరెక్ట్ గా ఉన్నాయో ఇప్పుడు రేపు ప్రకటించేటైతే ఈ రోజు ఇచ్చిన ఓటర్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని మరి ఏదైనా మనకు సంబంధించిన ఓట్లు రాకుండా ఉన్నాయా, లేదు మరణించినాయా మళ్ళీ రీఎంట్రీ అయినాయా, అట్నే ఉన్న డబుల్ ఎంట్రీస్ ఓటీస్ ఉన్నాయా, మనకి ఏదైనా కానీ అభ్యంతరాలు ఉంటే తెలుపుకోవచ్చు. ఇప్పుడు నెల్లూరులో ఏదైనా ఓటు ఉండి మళ్ళా వచ్చేసి కోవూరులో ఓటు ఉన్నా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ అసలు నివాసం లేని వాళ్ళు మళ్ళీ ఓటు మళ్ళా వచ్చినా, ఇటువంటివి కూడా ఈ నెల 30 వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఏలు వెంటనే బిఎల్ఓను సంప్రదించి ఆ లిస్టు మళ్ళీ తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్లు అయితేనే, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ద్వారా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజల ద్వారా అవన్నీ తెలుసుకొని మన ఏమన్నా గతంలో ఉన్నటువంటి ఏమైనా మిస్ అయినాయా అటువంటి మళ్ళీ ఒకసారి కూడా మనం బిఎల్ఓలు కలిసి దానికి సంబంధిత ఏదైనా ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ మనం ఈ యొక్క అప్పీల్ చేసుకోవాలి. తప్పకుండా అటువంటి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పార్టీ కార్యాలయం నుంచి కూడా ఇక్కడ లాయర్స్ ఉంటారు కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి వాస్తవంగా ఉన్నటువంటి ఏ ఒక్క ఓటు కూడా పోవడానికి వీల్లేదు. మరి ఏదైనా డబుల్ ఎంట్రీస్, దొంగ ఓట్లు ఉంటే కూడా ఏదో ఒకటి కూడా ఉండటానికి వీల్లేదు. ఈ విధంగా కూడా చర్య తీసుకోవాలని మరి పాత్రికేయుల ద్వారా మీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మా బిఎల్ఏలు కూడా బిఎల్ఓలతో సంప్రదించి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మరి మీరు ఏదో ఇన్ని నెల రోజులు కష్టపడి చేసుకున్న కార్యక్రమానికి ఇప్పుడు
వచ్చినటువంటి రిజల్ట్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకొని తద్వారా ఏదైనా ఉంటే అప్పీల్కి 30 తేదీ వరకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మన నియోజకవర్గం ఓట్లు ఉన్నటువంటి ఓట్లు నిజాయితీగా నిర్భయంగా మనం చెప్పుకొని ఈ ఓట్లు మాయని చెప్పుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఇంతవరకు సంబడి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి బిఎల్ఏలకు నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe SS News AP.